హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'తాగుబోతు మొగుడుతో తొలి రాత్రి'. ఇక కథలోకి వెళితే గది నిండా మల్లెపూల పరిమళం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. పడకటింటికి అలంకరించిన గులాబీ చామంతి పూల దండలు ఆ గదికి ఒక కొత్త అందాన్ని ఇస్తున్నాయి. పాల గ్లాసు పక్కనే ఉన్న చిన్న దీపం వెలుతురులో నా పట్టుచీర అంచు మెరుస్తుంది. ఏ ఆడపిల్లకైనా తన జీవితంలో తొలి రాత్రి అనగానే ఎన్నో అందమైన ఊహలు, సిగ్గుతో కూడిన ఆశలు ఉంటాయి. కానీ నా పరిస్థితి పూర్తిగా భిన్నం. నా గుండెల్లో దడ, కళ్ళల్లో నీళ్లు, మనసులో చెప్పలేనంత భయం. కారణం, నేను పెళ్లి చేసుకున్న వ్యక్తి, నా మెడలో 3 ముళ్ళు వేసిన నా భర్త ఒక తాగుబోతు అని నాకు ఈ పెళ్లి మండపంలోనే తెలిసింది. తలుపు వైపు చూస్తూ మంచం మీద ముడుచుకొని కూర్చున్నాను. నా చేతులు వణుకుతున్నాయి. పెళ్లిపీటల మీద అతను తూలుతూ కూర్చోవడం, పక్కనే ఉన్నవాళ్ళు అతన్ని పట్టుకొని మంత్రాలు చదివించడం నా కళ్ళ ముందే జరిగింది. నాన్నకి ఈ విషయం ముందే తెలుసా? లేక ఆయన కూడా మోసపోయారా? నాన్న అప్పుల బాధ నుంచి బయటపడడానికి నన్ను ఈ ఇంటికి కోడలిగా పంపించారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు నా మెదడును తొలిచేస్తున్నాయి. బయట గోడ గడియారం రాత్రి 12 గంటలు కొట్టింది. ఇల్లంతా నిశ్శబ్దంగా మారిపోయింది. బహుశా బంధువులంతా నిద్రపోయి ఉంటారు. నా గుండె చప్పుడు నాకే స్పష్టంగా వినిపిస్తుంది. ఏ క్షణాన తలుపు తీసుకుని అతను లోపలికి వస్తాడో, మద్యం మత్తులో నా మీద ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడతాడో అని నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎదురు చూస్తున్నాను. తాగుబోతుల గురించి నేను ఎన్నో కథలు విన్నాను. వాళ్ళకి విచక్షణ ఉండదని, భార్యను ఒక వస్తువులా చూస్తారని నాలో ఒక బలమైన భయం ముద్రపడిపోయింది. ఆ భయంతోనే నేను నా చీర కొంగును గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకొని దేవుడిని ప్రార్థించడం మొదలుపెట్టాను. సరిగ్గా 1 గంట సమయంలో గది తలుపు గడియ తీసిన చప్పుడు వినిపించింది. నా ఊపిరి ఆగిపోయినంత పనయింది. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. గదిలోకి అడుగు పెట్టాడు నా భర్త. అతను లోపలికి రాగానే గదిలోని మల్లెపూల వాసనను డామినేట్ చేస్తూ ఒక ఘాటైన మద్యం వాసన గది అంతా వ్యాపించింది. నా కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. అతను తలుపు వేసి గడియపెట్టాడు. నా గుండె వేగం రెట్టింపు అయింది. ఇక నా జీవితం ఈ 4 గోడల మధ్య నరకప్రాయం కాబోతుందని నా మనస్సు ఫిక్స్ అయిపోయింది. అతను నా వైపు తిరిగాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. తల కాస్త అటు ఇటు ఊగుతోంది. చేతిలో ఒక ఖాళీ గ్లాసు ఉంది. నా దగ్గరికి వస్తాడని నేను భయంతో వెనక్కి జరిగాను. కానీ అతను మంచం దగ్గరకు రాలేదు. గది మధ్యలో ఉన్న ఒక చెక్క కుర్చీని లాక్కొని దాని మీద ఆపసోపాలు పడుతూ కూర్చున్నాడు. తలను వెనక్కి వాల్చి కళ్ళు మూసుకొని ఒక పెద్ద నిట్టూర్పు విడిచాడు. నేను అలాగే బిత్తరపోయి చూస్తున్నాను. అతను నా మీదకు దూసుకువస్తాడు, నన్ను బలవంతం చేస్తాడు అని నేను ఊహించుకున్న దానికి ఇప్పుడు అతను ప్రవర్తిస్తున్న తీరుకి ఏమాత్రం పొంతన లేదు. 10 నిమిషాల పాటు గదిలో శ్మశాన నిశ్శబ్దం. అతను నిద్రపోయాడా అని నాలో ఒక చిన్న ఆశ. నెమ్మదిగా మంచం దిగి తలుపు వైపు వెళ్ళాలని చూశాను. అక్కడే ఉండు, అతని గొంతు గదిలో ప్రతిధ్వనించింది. ఆ గొంతులో మత్తు ఉంది. కానీ అందులో ఒక రకమైన గంభీరత, బాధ కూడా ఉన్నాయి. నేను భయంతో అక్కడే ఆగిపోయాను. అతను నెమ్మదిగా కళ్ళు తెరిచి నా వైపు చూశాడు. ఆ చూపుల్లో కామం లేదు, క్రూరత్వం లేదు. కేవలం ఒక తెలియని శూన్యం మాత్రమే ఉంది. భయపడుతున్నావా అని అడిగాడు నవ్వుతూ. ఆ నవ్వులో ఒక వెటకారం ఉంది. అది నా మీద కాదు, తన మీద తానే నవ్వుకుంటున్నట్టుగా ఉంది. నేను నిన్ను ఏమీ చెయ్యను. నీకు నా మద్యం వాసన పడకపోతే నేను నా బాల్కనీలో పడుకుంటాను అంటూ కుర్చీలో నుంచి లేవడానికి ప్రయత్నించాడు. కానీ కాలు స్లిప్ అయ్యి కింద పడిపోయాడు. నేను అసంకల్పితంగా ముందుకు వెళ్ళి అతన్ని పట్టుకున్నాను. అతను నా చేతులు వదిలించుకోలేదు. అలా అని నా మీద పడలేదు. తనని తాను బ్యాలెన్స్ చేసుకుని నా కళ్ళల్లోకి నేరుగా చూశాడు. నన్ను తాకకు అన్నాడు నెమ్మదిగా. ఆ మాటలో కోపం లేదు, ఒక రకమైన హెచ్చరిక ఉంది. నాకు దూరంగా ఉండు. ఈ తాగుపోతు జీవితంలోకి నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు. మీ నాన్న చేసిన అప్పులు, నాకున్న ఆస్తి, అంతే కదా. కానీ నువ్వు ఒక పెద్ద తప్పు చేశావు. నాకేమీ అర్థం కాలేదు. తప్పు చేశానా? నేనేం తప్పు చేశాను? నాన్న కోసం నా జీవితాన్ని త్యాగం చేసి ఈ నరకంలోకి అడుగు పెట్టడమే నేను చేసిన తప్పా అని ధైర్యం తెచ్చుకొని అడిగాను. అతను నేల మీద అలాగే కూర్చుండిపోయాడు. నవ్వి, నరకం, అవును ఇది నరకమే. కానీ నేను తాగుబోతును కాబట్టి ఇది నరకం కాదు. అసలు నేను ఎందుకు తాగుతున్నానో, ఈ రోజు నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నానో తెలిస్తే నువ్వు ఈ క్షణమే ఈ ఇంటి నుంచి పారిపోతావు అన్నాడు.
నాలో భయం స్థానంలో ఇప్పుడు ఒక రకమైన ఆందోళన, ఉత్కంఠ మొదలయ్యింది. ఇతను ఏం మాట్లాడుతున్నాడు? ఏంటి మీరు మాట్లాడుతున్నారు? మీ మాటలు నాకు అర్థం కావడం లేదు అన్నాను వణుకుతున్న గొంతుతో. అతను నా వైపు చూస్తూ, అందరూ నేను మందుకు బానిసని అనుకుంటున్నారు. కానీ నేను మందుకు బానిసని కాదు, భయానికి బానిసని. గతం తాలూకు భయానికి. ఈ ఇంట్లో రేపు ఉదయం ఏం జరగబోతుందో నాకు తెలుసు. నీకు ఈ రాత్రికి నా నుంచి ఎలాంటి ముప్పు లేదు. కానీ రేపు ఉదయం సూర్యోదయం అయ్యాక ఈ ఇంటి వాకిలి దాటి ఒక వ్యక్తి లోపలికి వస్తాడు. అతను వస్తే నీ జీవితం, నా జీవితం రెండూ శాశ్వతంగా మారిపోతాయి. ఆ వ్యక్తి కోసమే మా కుటుంబం నిన్ను బలి పశువును చేసింది అన్నాడు. నా మైండ్ బ్లాక్ అయిపోయింది. బలి పశువా? ఎవరి కోసం? నా మీదకు రాకుండా నేల మీద కూర్చున్న నా తాగుబోతు భర్తను చూస్తుంటే ఇప్పుడు నాకు అసహ్యం వేయడం లేదు. కానీ జాలి, భయం ఏకకాలంలో పుట్టుకొస్తున్నాయి. ఎవరతను? నన్నెందుకు బలి పశువును చేశారు అని గట్టిగా అడిగాను. అతను కళ్ళు మూసుకుని తలను గోడకు ఆనించి అతను నా అని ఏదో చెప్పబోయి ఆగిపోయాడు. గది బయట అడుగుల చప్పుడు వినిపించింది. ఎవరో నెమ్మదిగా మా గది వైపు నడుచుకుంటూ వస్తున్నారు. నా భర్త కళ్ళల్లో అప్పటికప్పుడు ఒక భయంకరమైన వణుకు పుట్టడం నేను స్పష్టంగా చూశాను. మద్యం మత్తులో ఉన్నవాడు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. అతను ఇప్పుడే వచ్చేశాడా? లేదు, రేపు ఉదయం రావాలి కదా అని గొణుక్కుంటూ నా దగ్గరకు వచ్చి నా చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఏం జరిగినా సరే నేను తలుపు తీసేదాకా నువ్వు బాత్రూం లోపల నుండి గడియ పెట్టుకో, ఒక్క శబ్దం కూడా చేయకు అంటూ నన్ను బాత్రూం వైపు నెట్టాడు. బయట తలుపు మీద ఎవరో నెమ్మదిగా 2 సార్లు తట్టారు. నా గుండె ఆగిపోయినంత పనైంది. బాత్రూం లోపలికి వెళ్ళి గడియ వేసిన నా చేతులు ఇంకా వణుకుతూనే ఉన్నాయి. గదిలో వెలుతురు లేదు. బాత్రూంలో చిమ్మ చీకటి. నా గుండె చప్పుడు నా చెవుల్లో ఉరుములా వినిపిస్తుంది. బయట ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆతృత. ఒకవేళ అతను లోపలికి వస్తే నా పరిస్థితి ఏంటన్న భయం నన్ను నిలువున దహించి వేస్తున్నాయి. నా ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని బాత్రూం తలుపుకు చెవి ఆనించి బయట వినిపించే శబ్దాలను వినడానికి ప్రయత్నించాను. తలుపు గడియ తీసిన చప్పుడు స్పష్టంగా వినిపించింది. ఏంట్రా, అప్పుడే పడుకున్నావా? ఒక గంభీరమైన కరుకైన గొంతు. ఆ గొంతు వినగానే నా వెన్నులో వణుకు పుట్టింది. ఆ స్వరంలో ఒక రకమైన క్రూరత్వం, అధికారం స్పష్టంగా తెలుస్తున్నాయి. అన్నా, నువ్వా? ఏంటి ఈ టైంలో వచ్చావు? నా భర్త గొంతు విని నేను ఆశ్చర్యపోయాను. ఇందాక నాతో ఎంతో స్పష్టంగా, గంభీరంగా మాట్లాడిన అతను ఇప్పుడు పీకల దాకా తాగిన వాడిలా తడబడుతూ, నాలుక మడత పెడుతూ మాట్లాడుతున్నాడు. అతని మాటల్లో భయం, దీనత్వం కొట్టిచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఇందాక నా దగ్గర చూసిన మనిషికి, ఇప్పుడు మాట్లాడుతున్న మనిషికి అస్సలు సంబంధమే లేదు. రేపు ఉదయం వస్తానన్నాను కదా, కానీ నా పని తొందరగా ముగిసింది. రేపు జరగాల్సిన పనికి ఈ రాత్రే పునాది వేద్దామని వచ్చేశాను. ఇంతకీ ఆ పిల్ల ఏది? లోపల పడుకుందా అని అడిగాడు ఆ గంభీరమైన గొంతు కల వ్యక్తి. అవునన్నా, నేను మందు కొడుతుంటే చూసి భయపడి మూలన ముడుచుకుంది. నేను పట్టించుకోలేదు. నా లోకంలో నేనున్నాను. నువ్వు చెప్పినట్టే ఆ పిల్ల వైపు కన్నెత్తి కూడా చూడలేదు అన్నాడు నా భర్త ఇంకా తడబడుతూనే. గుడ్. నువ్వు ఇలాగే ఉండాలి. ఆస్తి మొత్తం నా చేతికి వచ్చేదాకా నువ్వు ఇలా మందులో మునిగి తేలుతూ ఉంటేనే నీకు ప్రాణభిక్ష. ఆ పిల్లని రేపు నేను తీసుకువెళ్తాను. నా ప్రణాళికలో ఆమె ఒక పావు మాత్రమే. వాళ్ళ నాన్న చేసిన అప్పులకు ఆమెను ఇక్కడ బలి చేస్తున్నాం. ఈ రాత్రికి నువ్వు తాగిన మత్తులో పడిపో. రేపు ఉదయం జరగాల్సిన నాటకానికి అంతా సిద్ధం చేశాను అంటూ కర్కశంగా నవ్వాడు ఆ వ్యక్తి. ఆ నవ్వు వింటుంటే నా రక్తం గడ్డ కట్టుకుపోయింది. బలి చేయడమా? నాటకమా? ఏంటిదంతా? నన్ను ఈ పెళ్లి పేరుతో ఒక పెద్ద ఉచ్చులోకి నెట్టేశారని నాకు ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. నా కళ్ళల్లో నుంచి నీళ్లు ధారగా కారుతున్నాయి. నాన్న అప్పుల గురించి నాకు తెలుసు. కానీ ఆ అప్పులు తీర్చడానికి నన్ను ఒక ప్రాణభాయంలోకి నెడతారని నేను కలలో కూడా ఊహించలేదు. సరే అన్నా, నువ్వు చెప్పినట్టే వింటాను. నాకు ఇంకో బాటిల్ ఇప్పించు చాలు అంటూ నా భర్త దీనంగా బతిమలాడుతున్నాడు. రేపు రాత్రికి ఇస్తానులే, ముందు వెళ్ళి పడుకో. ఏమైనా తేడా వస్తే నీ శవం కూడా దొరకదు, గుర్తుపెట్టుకో అని హెచ్చరించి ఆ వ్యక్తి గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. తలుపు గట్టిగా వేసిన చప్పుడు వినిపించింది. బాత్రూం లోపల నేను భయంతో వణికిపోతున్నాను. ఆ వ్యక్తి ఎవరు? నా భర్త అన్నయ్య అంటే నా బావగారు అవుతాడు.
కానీ సొంత తమ్ముడిని అలా బెదిరిస్తున్నాడంటే అతను ఎంత క్రూరుడో అర్థమవుతుంది. రేపు ఉదయం నన్ను ఏం చేయబోతున్నాడు? నేను ఇక్కడి నుంచి ఎలా బయటపడాలి? ఎన్నో ఆలోచనలు నా బుర్రను తొలిచేస్తున్నాయి. 10 నిమిషాల పాటు గదిలో నిశ్శబ్దం. ఆ తర్వాత నెమ్మదిగా బాత్రూమ్ తలుపు మీద 2 సార్లు తట్టిన చప్పుడు. బయటకు రా, అతను వెళ్ళిపోయాడు. నా భర్త గొంతు. ఈసారి అందులో తడబాటు లేదు. మళ్ళీ ఆ స్పష్టమైన గంభీరమైన స్వరం. నేను నెమ్మదిగా గడియ తీసి భయంతోనే బయటకు వచ్చాను. గదిలో ఉన్న చిన్న దీపం వెలుతురులో అతని ముఖం చూశాను. అతను నేల మీద కూర్చుని లేడు. చేతిలో ఉన్న వాటర్ బాటిల్తో మొహం కడుక్కొని ఒక టవల్తో తుడుచుకున్నాడు. అతని కళ్ళల్లో ఇప్పుడు మత్తు లేదు. ఒక రకమైన తీక్షణత, పట్టుదల కనిపిస్తున్నాయి. నేను ఏడుస్తూ అక్కడే నిలబడిపోయాను. ఎవరతను? నన్ను ఏం చేయబోతున్నారు? దయచేసి నన్ను వదిలేయండి. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అంటూ చేతులు జోడించి ప్రాధేయపడ్డాను. అతను నా దగ్గరకు వచ్చి నా భుజాలు పట్టుకొని మంచం మీద కూర్చోబెట్టాడు. శాంతించు, ఏడవకు. నువ్వు ఇప్పుడిక్కడి నుంచి బయటకు వెళ్ళలేవు. ఈ ఇంటి చుట్టూ అతని మనుషులు కాపలా ఉన్నారు. నువ్వు గేటు దాటేలోపే నిన్ను పట్టుకుంటారు అన్నాడు చాలా ప్రశాంతంగా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు ఇందాక అతనితో అలా మాట్లాడారు. ఇప్పుడు నాతో ఇలా మాట్లాడుతున్నారు. ఏది నిజం, ఏది అబద్ధం అని అడిగాను కోపంగా, భయంగా. అతను ఒక నిట్టూర్పు విడిచి నా పక్కనే కొద్దిగా దూరంగా కూర్చున్నాడు. నేను తాగలేదు. గత 6 నెలలుగా నేను ఒక్క చుక్క మద్యం కూడా ముట్టలేదు అన్నాడు. నేను ఆశ్చర్యంగా అతని వైపు చూశాను. మరి ఈ వాసన, పెళ్లిపీటల మీద మీ ప్రవర్తన, ఇందాక మీ మాటలు అంతా ఒక నాటకం అన్నాడు అతను. నా చొక్కా మీద, బట్టల మీద మద్యం చల్లుకుంటాను. అతను పంపించే బాటిల్స్లోని మందును సింక్లో పారబోసి ఆ మత్తులో ఉన్నట్టు నటిస్తాను. నేను నిజంగా తాగుబోతును అని, దేనికి పనికిరాని వాడినని అతను నమ్మాలి. అలా నమ్మితేనే నేను బతికి ఉంటాను. ఎందుకు? అతను మీ సొంత అన్నయ్యే కదా అని అడిగాను. సొంత అన్నయ్య కాదు, సవతి తల్లి కొడుకు. మా నాన్నగారి మొదటి భార్య కొడుకు అతను. మా నాన్నకు చాలా ఆస్తి ఉంది. కానీ ఆయన చనిపోయే ముందు రాసిన వీలునామా ప్రకారం ఆస్తి మొత్తం నా పేరు మీదే ఉంది. నేను వివాహం చేసుకుని ఒక బిడ్డకు జన్మనిస్తేనే ఆ ఆస్తి పూర్తిగా నా సొంతం అవుతుంది. ఒకవేళ నాకు పెళ్లి కాకముందే నేను చనిపోయినా, లేదా నేను పిచ్చివాడినని, మందు బానిసనని, ఆస్తిని నిర్వహించే బాధ్యత లేనివాడినని కోర్టులో నిరూపితమైతే ఆ ఆస్తి మొత్తం నా సవతి అన్నయ్యకు వెళ్తుంది. నాకు కొద్ది కొద్దిగా విషయం అర్థం కావడం మొదలైంది. అంటే ఆ ఆస్తి కోసమే మిమ్మల్ని ఇలా తాగుబోతుగా మార్చాడా? అవును. నేను చదువుకునే రోజుల్లోనే నా మీద ఎన్నో కుట్రలు చేశాడు. నన్ను ఒక యాక్సిడెంట్లో చంపాలని చూశాడు. ఆ ప్రమాదం నుంచి నేను త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాను. అప్పుడే నాకు అర్థమైంది, వాడిని ఎదురించి నేను బతకలేనని. వాడికి విపరీతమైన డబ్బు, రాజకీయ బలం ఉన్నాయి. అందుకే వాడి కళ్ళల్లో మట్టి కొట్టడానికి నేను ఒక పనికిమాలిన తాగుబోతుగా మారిపోయినట్టు నటించడం మొదలుపెట్టాను. వాడు ఇచ్చిన మందు తాగుతూ, వాడు చెప్పినట్టు వింటూ, వాడికి ఎలాంటి ముప్పు లేనట్టు నమ్మించాను. వాడు కూడా నా గురించి భయం వదిలేసి నన్ను ఒక బానిసలా చూస్తున్నాడు అని చెప్పుకొచ్చాడు. మరి ఈ పెళ్ళెందుకు? ఆస్తి మీ బిడ్డకు వెళ్తుందని వీలునామాలో ఉంది కదా. మరెందుకు మీకు పెళ్లి చేశాడు? నా సందేహం. అతను నా కళ్ళలోకి నేరుగా చూస్తూ, అక్కడే ఉంది అసలు ట్విస్ట్. వాడు ఈ పెళ్లి చేసింది నాకు ఆస్తి దక్కాలని కాదు. వాడి ప్లాన్ మరింత క్రూరమైనది. వాడి అక్రమ వ్యాపారాల వల్ల రీసెంట్గా ఒక మర్డర్ జరిగింది. ఆ కేసులో పోలీసులకు వాడి మీద గట్టి అనుమానం ఉంది. వాడికి ఒక బలిపశువు కావాలి. ఆ బలిపశువు నేనే అని వాడు అనుకుంటున్నాడు. రేపు ఉదయం వాడు నన్ను చంపి ఆ నేరాన్ని నీ మీద వేయాలని ప్లాన్ చేశాడు. నా గుండె ఆగిపోయినంత పనయింది. నా మీద ఎందుకు? ఎందుకంటే మీ నాన్న వాడి దగ్గర చాలా అప్పు చేశాడు. ఆ అప్పు తీర్చలేక వాడి బెదిరింపులకు భయపడి నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నాడు. రేపు నేను హత్యకు గురైతే తాగుబోతు భర్తను భరించలేక తొలి రాత్రే భార్య భర్తను చంపేసింది అని వాడు కథ అల్లుతాడు. నువ్వు ఎటూ అప్పుల్లో కూరుకుపోయిన సాధారణ కుటుంబం నుంచి వచ్చావు కాబట్టి నిన్ను ఎవరూ రక్షించలేరు. పోలీసులను, సాక్ష్యాలను వాడు సులభంగా మేనేజ్ చేస్తాడు. నా చావుతో ఆస్తి వాడికి దక్కుతుంది. వాడి పాత మర్డర్ కేసు మూతపడుతుంది. నువ్వు జైలుకెళ్తావు. ఇది వాడి ప్లాన్. ఆ మాటలు వింటుంటే నాకు ఊపిరి ఆడలేదు. నా కళ్ళ ముందు ప్రపంచం గిర్రున తిరిగినట్టు అనిపించింది. నా కన్న తండ్రి ఎంతటి అప్పుల బాధలో ఉన్నా
నన్ను ఇలాంటి ఉచ్చులోకి నెడతాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. బహుశా ఆయనకు కూడా ఈ మర్డర్ ప్లాన్ గురించి తెలిసి ఉండదు. కేవలం తాగుబోతుకు ఇచ్చి పెళ్లి చేస్తున్నానని మాత్రమే ఆయన అనుకొని ఉంటారు. కానీ ఫలితం నా జీవితం జైలు పాలు కావడం. లేదు లేదు, నేను ఏ తప్పు చేయలేదు. నన్ను నేను జైలుకు వెళ్ళనివ్వను అంటూ భయంతో అరిచాను. అతను వెంటనే నా నోరు మూశాడు. ఉష్, అరిచావంటే బయట ఉన్న వాడి మనుషులు వింటారు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను నిన్ను ఏమీ కానివ్వను. ఈ 6 నెలలు నేను వాడు ఇచ్చిన మందు తాగకుండా, వాడికి తెలియకుండా ఒక పెద్ద ప్లాన్ చేశాను. వాడి సామ్రాజ్యాన్ని కూల్చడానికి నాకు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాను. ఆ సమయం ఇప్పుడే వచ్చింది. అతని కళ్ళల్లో ఒక విపరీతమైన ఆత్మవిశ్వాసం, ఒక యోధుడికి ఉండే తెగింపు కనిపించాయి. ఆ క్షణంలో నాకు అతని మీద ఉన్న భయం, అసహ్యం అన్నీ పోయాయి. ఇందాకటి వరకు అతను ఒక తాగుబోతు, నా పాలిట యముడు అనుకున్నాను. కానీ ఇప్పుడు నా ప్రాణాలను కాపాడే ఏకైక రక్షకుడిలా కనిపిస్తున్నాడు. ఏంటి మీ ప్లాన్? మనం ఇప్పుడు ఏం చేయాలి అని అడిగాను, నా వణుకును నియంత్రించుకుంటూ. రేపు ఉదయం వాడు నా గదిలోకి వచ్చే సమయానికి ఇక్కడ ఒక శవం ఉండాలి. కానీ అది నా శవం కాదు, వాడి మనుషుల్లో ఒకడి శవం. వాడికి అనుమానం రాకుండా మనం ఇక్కడి నుండి తప్పించుకోవాలి. ఆ తర్వాత వాడిని చట్టం ముందు నిలబెట్టాలి. దానికి నాకు నీ సహాయం కావాలి అన్నాడు అతను గట్టిగా నా చేతులు పట్టుకొని. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. నిన్నటి వరకు ఒక సాధారణ జీవితం గడిపిన నాకు ఈ రాత్రికి రాత్రే హత్యలు, కుట్రలు, ఎస్కేప్ ప్లాన్స్ వింటుంటే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. కానీ నాకు వేరే దారి లేదు. వాడి చేతిలో చావడమో లేక జైలుకు వెళ్ళడమో జరిగే కంటే నా భర్తను నమ్మి పోరాడటమే కరెక్ట్ అనిపించింది. నేనేం చేయాలి అని అడిగాను స్థిరంగా. అతను చిన్నగా నవ్వాడు. ముందుగా నువ్వు భయపడడం మానేయాలి. నేను చెప్పినట్టు చేయాలి. ఇప్పుడు సమయం రాత్రి 2 గంటలు అవుతుంది. మనకు తెల్లవారే లోపు చాలా పని ఉంది అంటూ మంచం కింద ఉన్న ఒక పాత సూట్ కేసును బయటకు లాగాడు. ఆ సూట్ కేస్ తెరిచి చూసేసరికి నేను షాక్ అయ్యాను. అందులో రంగురంగుల ద్రవాలతో ఉన్న చిన్న చిన్న బాటిల్స్, కొన్ని వైర్లు, ఒక పిస్టల్ ఉన్నాయి. ఒక తాగుబోతు గదిలో ఇలాంటివి ఉంటాయని ఎవ్వరూ ఊహించరు. అతను ఎంత పక్కాగా తన ప్రతీకారం కోసం ప్లాన్ చేసుకున్నాడో నాకు అప్పుడు అర్థమైంది. దీని గురించి తర్వాత వివరిస్తాను. ముందు ఆ మల్లెపూల దండలు తీసి కింద పడేయి. ఆ మంచం మీద ఉన్న దుప్పట్లు మార్చు. ఈ గదిలో 2 వ్యక్తులు ఘర్షణ పడ్డట్టుగా మనం సెటప్ చేయాలి అంటూ అతను సూచనలు ఇవ్వడం మొదలుపెట్టాడు. నాలో అప్పటి వరకు ఉన్న భయం కాస్త ఇప్పుడు ఒక ఉత్కంఠంగా మారింది. పెళ్లి చీరను అలాగే ఉంచుకొని నేను అతను చెప్పినట్టు గదిని మార్చడం మొదలుపెట్టాను. ఇదొక వింతైన తొలి రాత్రి. ప్రేమ లేదు, ముచ్చట్లు లేవు. కేవలం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని చేస్తున్న ఒక పోరాటం. సరిగ్గా అప్పుడే గది బయట కిటికీ దగ్గర ఒక నీడ కనిపించినట్టు నాకు అనిపించింది. నా గుండె ఆగిపోయింది. నేను వెంటనే నా భర్త భుజం తట్టి కిటికీ వైపు చూపించాను. అతను ఒక్కసారిగా ఉలిక్కిపడి పిస్టల్ చేతిలోకి తీసుకుని కిటికీ వైపు నెమ్మదిగా అడుగులు వేశాడు. కిటికీ అద్దం వెనక కదిలిన ఆ నల్లటి నీడను చూడగానే నా గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లు అనిపించింది. నా గొంతులో నుంచి ఒక పెద్ద అరుపు బయటకు రావడానికి సిద్ధమైంది. కానీ అంతలోని నా భర్త తన ఎడమ చేతితో నా నోటిని గట్టిగా మూశాడు. కుడి చేతిలో ఉన్న ఆ నల్లటి పిస్టల్ని కింద పెట్టి తన సూట్ కేసులో నుంచి ఒక చిన్న సీసాని, ఒక దళసరి గుడ్డను బయటకు తీశాడు. ఆ సీసాలోని ద్రవాన్ని ఆ గుడ్డ మీద వేసి నాకు కదలకుండా అక్కడే ఉండమని కళ్ళతోనే సైగ చేశాడు. నేను ఊపిరి బిగపట్టి గోడకు అతుక్కుపోయి నిలబడ్డాను. నా కాళ్ళు వణుకుతున్నాయి. పట్టుచీర కట్టుకున్న నేను ఒక వింతైన భయంకరమైన ఉచ్చులో బిగుసుకుపోయినట్లు అనిపించింది. అతను పిల్లిలా అడుగులు వేసుకుంటూ కిటికీ దగ్గరకు వెళ్ళాడు. కిటికీ అద్దాలు సగం తెరిచి ఉన్నాయి. బయట ఉన్న వ్యక్తి లోపల ఏం జరుగుతుందో చూడ్డానికి కిటికీ రెక్కను నెమ్మదిగా నెట్టాడు. ఆ క్షణం నా భర్త ఎంతో చాకచక్యంగా, ఎలాంటి శబ్దం చేయకుండా ఆ వ్యక్తి తల పట్టుకుని లోపలికి లాగాడు. ఏ మాత్రం కొట్లాట లేకుండా, కింద పడకుండా ఆ వ్యక్తిని పట్టుకుని తన చేతిలో ఉన్న మత్తుమందు గుడ్డను ఆ వ్యక్తి ముఖం మీద గట్టిగా అదడంతో ఆ కాపలాదారుడు క్షణాల్లో స్పృహ కోల్పోయి రబ్బరు బొమ్మలా కింద పడిపోయాడు. ఇదంతా కనురెప్పపాటులో ఎలాంటి ఘర్షణ, అరుపులు లేకుండా జరిగిపోయింది. నా భర్త నెమ్మదిగా ఆ వ్యక్తిని గదిలోకి లాగి కిటికీ మూసి గడియ పెట్టాడు. నేను భయంతో ఆ కింద పడి ఉన్న వ్యక్తి వైపు చూశాను. చంపేశారా అని వణుకుతున్న గొంతుతో అడిగాను. లేదు, కేవలం క్లోరోఫామ్ లాంటి ఒక మత్తు ద్రవం వాడాను.
ఇతను కనీసం రేపు మధ్యాహ్నం వరకు స్పృహలోకి రాడు. ఎలాంటి రక్తపాతం, కొట్లాట లేకుండానే మనకు కావాల్సిన శవం దొరికింది అన్నాడు నా భర్త తన సూట్ కేస్ సర్దుతుంటూ. అతను చెప్పిన మాట నాకు వెంటనే అర్థం కాలేదు. కావాల్సిన శవమా అంటే అని అడిగాను. అతను నా వైపు చూసి చిన్నగా నవ్వాడు. నా సవతి అన్న రేపు ఉదయం వచ్చి చూసేసరికి ఇక్కడ ఒక శవం ఉండాలి కదా! అది నేనే అని అతను నమ్మాలి. అప్పటిదాకా మనం ఇక్కడి నుండి చాలా దూరం వెళ్ళిపోవాలి అంటూ ఆ స్పృహ తప్పిన వ్యక్తి జోబులన్నీ వెతకడం మొదలుపెట్టాడు. ఆ వ్యక్తి జోబులో నుంచి ఒక మొబైల్ ఫోన్, ఒక చిన్న కత్తి బయటపడ్డాయి. ఆ ఫోన్ తీసి ఆన్ చేయగానే నా భర్త ముఖంలో రంగులు మారడం నేను గమనించాను. అతని కళ్ళల్లో అప్పటి వరకు ఉన్న ఆందోళన కనిపించింది. ఏమైంది? ఏముంది ఆ ఫోన్లో అని ఆతృతగా అడిగాను. అతను ఆ మొబైల్ స్క్రీన్ నా వైపు తిప్పాడు. అందులో ఒక మెసేజ్ ఉంది. ప్లాన్ మారింది. నేను మరో 5 నిమిషాల్లో పోలీసులతో సహా వస్తున్నాను. ఆ తాగుబోతు వెధవని వెంటనే మట్టుబెట్టు. ఆ పిల్ల చేతికి రక్తం అంటించు. ఆయుధం అక్కడే వదిలేయ్. మిగతాది నేను చూసుకుంటాను. ఆ మెసేజ్ చదవగానే నా రక్తం గడ్డ కట్టుకుపోయింది. అంటే ఉదయం వరకు ఆగకుండా ఇప్పుడే చంపేయమంటున్నాడా? నా గొంతు వణికింది. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రేపు ఉదయం వరకు మనకు సమయం ఉందనుకున్నాను. కానీ కేవలం 5 నిమిషాల్లో నా జీవితం ముగిసిపోతుందా? ఆ సవతి అన్న ఎంత క్రూరుడు! నా మీద హత్యానేరం మోపి జైలుకు పంపడానికి ఎటువంటి భయంకరమైన కుట్ర పన్నాడు. భయపడకు. నా భర్త గొంతు నా ఆలోచనలను బద్దలు కొట్టింది. వాడు తన ప్లాన్ మార్చుకున్నాడు. మనము మన ప్లాన్ మార్చుకుందాం. మనకు 5 నిమిషాల సమయం ఉంది. త్వరగా ఇటురా. ఈ గదిని సెటప్ చేయాలి. అతను చాలా వేగంగా కదలడం మొదలుపెట్టాడు. కింద పడి ఉన్న ఆ కాపలాదారుడి దుస్తులు విప్పేసి తన దుస్తులను అతనికి వేశాడు. ఆ కాపలాదారుడిని తీసుకువెళ్ళి నా పడక మీద పడుకోబెట్టాడు. వాడి ముఖం కనిపించకుండా తల పైనుంచి దుప్పటి కప్పాడు. ఆ తర్వాత తన సూట్ కేసులో నుంచి 2 చిన్న సీసాలను తీసి వాటిని ఒకదానికొకటి కలిపాడు. అందులో నుంచి సన్నగా పొగ రావడం మొదలైంది. ఇది ఒక రసాయన మిశ్రమం. దీన్ని మంచం కింద పెడుతున్నాను. మరో 10 నిమిషాల్లో ఈ గది అంతా దట్టమైన పొగతో నిండిపోతుంది. తలుపు తీయగానే వాళ్లకు ఏమీ కనిపించదు. ఇక్కడ మంటలు చెలరేగుతున్నాయని వాళ్ళు భయపడేలోపు మనం ఇక్కడి నుండి తప్పించుకోవచ్చు అని వివరిస్తూనే ఆ గదిని ఒక యుద్ధ వాతావరణంలా మార్చాడు. మల్లె పువ్వులు కింద పడేశాడు. పక్కనే ఉన్న టేబుల్ని కిందకు నెట్టాడు. చూసే వాళ్లకు ఇక్కడ ఒక పెనుగులాట జరిగిందని నమ్మేలా చేశాడు. మరి మనం ఎలా బయటపడతాం? వాళ్ళు వచ్చేది తలుపు గుండానే కదా నా అనుమానం. అతను గది మూలన ఉన్న ఒక పెద్ద పురాతనమైన చెక్క బీరువా దగ్గరకు వెళ్ళాడు. ఈ ఇల్లు మా తాతల కాలం నాటిది. ఈ ఇంటి గురించి, ఇక్కడ ఉన్న రహస్యాల గురించి నా సవతి అన్నకు పూర్తి అవగాహన లేదు. వాడు కేవలం ఆస్తి కోసం ఈ ఇంటిని లాక్కున్నాడు. కానీ ఈ ఇంటి పునాదుల్లో ఉన్న రహస్యాలు వాడికి తెలియవు అంటూ ఆ బీరువా లోపల ఉన్న ఒక ఇనుప మీటును గట్టిగా లాగాడు. ఒక్కసారిగా ఆ బీరువా ఎలాంటి శబ్దం లేకుండా పక్కకు జరిగింది. దాని వెనక ఒక చీకటి మార్గం, కిందకు వెళ్లే మెట్లు కనిపించాయి. నేను ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెట్టాను. సినిమాల్లో మాత్రమే చూసిన ఇలాంటి రహస్య మార్గం నిజంగా ఉండడం చూసి నాకు మాట రాలేదు. త్వరగా రా, వాళ్ళు వచ్చేస్తున్నారు అంటూ అతను నా చేయి పట్టుకున్నాడు. నా పట్టుచీర బరువు నన్ను ముందుకు కదలనివ్వడం లేదు. ఆ కుచ్చులు నా కాళ్లకు తట్టుకుంటున్నాయి. ప్రాణభయంలో ఉన్నప్పుడు ఈ అలంకరణలు ఎంత వ్యర్థమో నాకు అప్పుడు అర్థమైంది. నేను ఏమాత్రం ఆలోచించకుండా నా చీర కుచ్చిళ్లను మోకాళ్ళ వరకు పైకి లాగి కట్టుకున్నాను. నా మెడలో ఉన్న బరువైన పూలదండను తెంపి అక్కడే పడేశాను. నాలో అప్పటి వరకు ఉన్న ఒక కొత్త పెళ్లి కూతురు భయం మాయమై ఎలాగైనా బతకాలని తెగింపు పుట్టుకువచ్చింది. మేమిద్దరం ఆ చీకటి మెట్లు దిగడం మొదలుపెట్టాం. మేము లోపలికి వెళ్ళగానే నా భర్త లోపల నుంచి ఒక మీటను నొక్కాడు. పైనున్న బీరువా మళ్ళీ మూసుకుపోయింది. అదే క్షణంలో మా గది తలుపును ఎవరో బలవంతంగా బద్దలు కొడుతున్న శబ్దం పైనుంచి స్పష్టంగా వినిపించింది. నా గుండె వేగం రెట్టింపు అయింది. వాళ్ళు వచ్చేశారు. ఒకవేళ ఆ బీరువా వెనక రహస్య మార్గం ఉందని వాళ్లకు తెలిస్తే? ఆ సందేహంతో నేను గజగజ వణికిపోయాను. కానీ నా భర్త నా చెయ్యి గట్టిగా పట్టుకుని తన ఫోన్ టార్చ్ లైట్ వేసి ముందుకు నడవసాగాడు. అది భూగర్భంలో ఉన్న ఒక పాత సొరంగం. చుట్టూ ఇటుకలతో కట్టిన గోడలు. గాలి ఆడకపోవడం వల్ల వస్తున్న ఒక రకమైన మట్టి వాసన. అక్కడక్కడ సాలెగూళ్ళు. ఆ దారిలో నడుస్తుంటే నాకు ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపించింది. కానీ వెనక్కి వెళ్ళే అవకాశం లేదు. వెనక మృత్యువు పొంచి ఉంది. ఎంత దూరం ఈ సొరంగం అని చిన్నగా గుసగుసలాడుతూ అడిగాను. ఈ సొరంగం మన ఇంటి వెనక ఉన్న పాత గెస్ట్ హౌస్ వరకు వెళ్తుంది. అక్కడి నుండి మనం రోడ్డు మీదకు సులభంగా వెళ్ళవచ్చు.
వాడి మనుషులతో మన గదిలో ఉన్న పొగను దాటుకొని ఆ శవం నాది కాదని గ్రహించేలోపు మనం ఇక్కడి నుండి అదృశ్యమైపోతాం అని అతను చాలా స్థిరంగా చెప్పాడు. ఆ చీకటిలో అతని మొహం స్పష్టంగా కనిపించడం లేదు, కానీ అతని మాటల్లో ఉన్న నమ్మకం నన్ను ముందుకు నడిపిస్తోంది. నిన్నటి వరకు ఇతను ఒక తాగుబోతు, నా జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చిన యముడు అనుకున్నాను. కానీ ఇతను తన ప్రాణాలను పణంగా పెట్టి తన మీద జరుగుతున్న కుట్రను ఛేదించడమే కాకుండా నన్ను కూడా కాపాడుతున్నాడు. నాకు అతని మీద గౌరవం పెరగడం మొదలైంది. సుమారు 10 నిమిషాల పాటు ఆ ఇరుకైన చీకటి సొరంగంలో నడిచిన తర్వాత ఒక చెక్క తలుపు దగ్గర మేము ఆగాము. అదే అవుట్ హౌస్లోకి వెళ్ళే దారి అన్నాడు నా భర్త టార్చ్ లైట్ ఆపేస్తూ. బయట ఎవరైనా ఉండవచ్చు, నేను ముందు వెళ్ళి చూస్తాను, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి అతను నెమ్మదిగా తలుపును కొద్దిగా తెరచి బయటకు చూశాడు. అక్కడ ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత నన్ను బయటకు రమ్మని సైగ చేశాడు. మేము ఆ సొరంగం నుంచి బయటపడ్డాము. అది ఒక పాత గ్యారేజ్లా ఉంది. అందులో పాత సామాన్లు, ఒక పాత కారు దుమ్ము కొట్టుకొని ఉన్నాయి. బయట వర్షం పడుతున్న శబ్దం వినిపిస్తుంది. రాత్రి చల్లగాలి ఆ క్యారేజ్ కిటికీల గుండా లోపలికి వస్తుంటే నా ఒంట్లో ఒక వణుకు పుట్టింది. ఇక ఇక్కడి నుండి మనం రోడ్డు మీదకు వెళ్ళి ఏదైనా వాహనం పట్టుకుని నగరంలోకి వెళ్ళిపోవాలి. నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, అతను మనకు ఆశ్రయం ఇస్తాడు అంటూ నా భర్త కారు వెనక నుంచి దారి చూసుకుంటూ ముందుకు కదిలాడు. నేను అతని వెనకే అడుగులు వేస్తున్నాను. స్వేచ్ఛగా బయటపడ్డామన్న ఆనందం నాలో మొగ్గ తొగ్గుతోంది. కానీ విధి మా పట్ల ఇంకా క్రూరంగానే ఉందని మాకు అప్పుడు తెలియదు. మేము క్యారేజ్ మెయిన్ డోర్ దగ్గరకు చేరుకోగానే ఒక్కసారిగా ఒక పెద్ద ఫ్లాష్ లైట్ వెలుతురు మా ముఖాల మీద పడింది. ఆ వెలుతురు తీవ్రతకు నా కళ్ళు బైర్లు కమ్మాయి. నేను వెంటనే నా చేతులను అడ్డు పెట్టుకున్నాను. నా భర్త తన సూట్ కేసును కింద పడేసి తన జేబులో ఉన్న పిస్టల్ తీయడానికి ప్రయత్నించాడు. ఆయుధం తీస్తే నీ భార్య తల పేలిపోతుంది, చేతులు పైకెత్తు, ఒక కఠినమైన గొంతు ఆ చీకటిని చీల్చుకుంటూ వినిపించింది. ఆ గొంతు వినగానే నా భర్త చేతులు గాల్లోనే ఆగిపోయాయి. ఆ ఫ్లాష్ లైట్ వెలుతురు వెనక నుంచి ఒక వ్యక్తి నెమ్మదిగా ముందుకు వచ్చాడు. అతని చేతిలో ఉన్న తుపాకీ గురి నేరుగా నా నుదుటికి పెట్టి ఉంది. ఆ వ్యక్తిని చూడగానే నా భర్త ముఖంలో నెత్తురు చుక్క లేనట్లుగా మారిపోయింది. నువ్వా అన్నాడు నిరాశగా, నమ్మలేనట్లుగా. నాకు అర్థం కాలేదు. ఎవరితను? నా సవతి అన్నయ్యనా? కాదు, ఆ గొంతు సవతి అన్నది కాదు. మరి ఎవరితను? నా భర్తకు ఇతను ఎలా తెలుసు? ఆ తుపాకీ పట్టుకున్న వ్యక్తి క్రూరంగా నవ్వాడు. అవును, నేనే. నీకు ఈ ఇంటి రహస్య మార్గం తెలుసని నీ అన్నకు తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు. నీ ప్రతి కదలిక మీద నా కన్ను ఉందని నీకు ఎప్పుడూ అర్థం కాలేదు. నీ అన్నయ్యను బురిడి కొట్టించావు సరే, కానీ నన్ను దాటి నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్ళలేవు. నీ అన్నకు శవం కావాలి కదా, ఇక్కడే మీ ఇద్దరి శవాలను సృష్టించి నేను తీసుకువెళ్తాను అంటూ తుపాకీ ట్రిగ్గర్ మీద వేలు వేశాడు. నా గుండె లబ్డబ్ అని కొట్టుకోవడం ఆగిపోయినట్లు అనిపించింది. ఒక మృత్యువు నుంచి తప్పించుకున్నామని సంతోషించే లోపే అంతకంటే భయంకరమైన మృత్యువు మా ముందు నిలబడి ఉంది. ఇప్పుడు మిమ్మల్ని కాపాడే దేవుడు ఎక్కడ ఉన్నాడు? అసలు ఈ వ్యక్తి ఎవరు? నా భర్త అల్లిన వల కంటే పెద్ద వలలో మేము చిక్కుకున్నామా? కళ్ళను చీల్చేంత తీవ్రమైన ఆ ఫ్లాష్ లైట్ వెలుతురులో నాకు ఎదురుగా ఉన్న వ్యక్తి ముఖం స్పష్టంగా కనిపించడం లేదు, కానీ అతని చేతిలో ఉన్న తుపాకీ గొట్టం మాత్రం నా నుదురుకి గురిపెట్టి ఉండడం నాకు స్పష్టంగా తెలుస్తుంది. నా గుండె చప్పుడు నాకే భయంకరంగా వినిపిస్తుంది. మృత్యువు నా ముఖం ముందు నిలబడి వెక్కిరిస్తున్నట్లుగా అనిపించింది. నా భర్త చేతులు గాలిలోనే ఆగిపోయాయి. అతని కళ్ళల్లో అప్పటిదాకా ఉన్న ఆత్మవిశ్వాసం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. నమ్మకం చాలా ఖరీదైనది మిత్రమా. ఆ చీకట్లో నుంచి ఆ గొంతు మళ్ళీ వినిపించింది. అతను నెమ్మదిగా వెలుతురు పక్కకు జరిగాడు. ఇప్పుడు అతని ముఖం స్పష్టంగా కనిపిస్తుంది. నా భర్త అతని వైపు చూస్తూ, నువ్వా? నా సొంత తమ్ముడి లాంటి వాడివి అనుకున్నాను. నా ప్రాణానికి ప్రాణమైన స్నేహితుడివే నువ్వు. ఈ రోజు రాత్రి మాకు ఆశ్రయం ఇస్తావని, నా సవతి అన్న కుట్రను బట్టబయలు చేయడానికి నాకు సహాయం చేస్తావని నిన్ను నమ్మాను, కానీ నువ్వు ఆ క్రూరుడితో చేతులు కలిపావా అన్నాడు. ఆ మాటల్లో కోపం కంటే ఎక్కువగా నమ్మక ద్రోహానికి గురైన ఒక దీనత్వం, తీవ్రమైన బాధ వినిపిస్తున్నాయి. ఆ స్నేహితుడు వెటకారంగా నవ్వాడు. అవును, నమ్మకమే, కానీ నీ నమ్మకం నాకు ఆకలి తీర్చదు. నీ సవతి అన్నయ్య నాకు ఒక ఆఫర్ ఇచ్చాడు. ఈ రోజు రాత్రి నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకుని నా దగ్గరికే వస్తావని వాడికి ముందే తెలుసు.
నువ్వు తప్పించుకునే ప్రయత్నంలో నీ భార్యను కూడా తీసుకువస్తావని ఇక్కడే మీ ఇద్దరిని మట్టుబెడితే ఆస్తిలో 10% నాకు ఇస్తానని మాట ఇచ్చాడు. 10% అంటే మాటలు కాదు మిత్రమా, మా 7 తరాలు కూర్చుని తిన్న తరగని ఆస్తి. అందుకే నీ స్నేహం కంటే నాకు వాడిచ్చిన ఆఫర్ ఎంతో నచ్చింది అన్నాడు ఎంతో నిర్లిప్తంగా. నాకు అర్థమైపోయింది. ఇందాక నా భర్త ఎవరి గురించి అయితే స్నేహితుడు ఆశ్రయం ఇస్తాడు అని చెప్పాడో అతనే ఇప్పుడు మా పాలిట యముడిగా మారాడు. డబ్బు మనిషిని ఎంతకైనా దిగజారుస్తాడని నా కళ్ళ ముందే రుజువవుతుంది. నా భర్త కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 6 నెలలుగా అతను పన్నిన ప్లాన్స్ అంతా తన సొంత స్నేహితుడు వలనే నాశనమై అయిపోయాయని అతను కుమిలిపోతున్నాడు. కానీ ఒక విషయం ఆలోచించావా? నా భర్త గొంతులో అకస్మాత్తుగా ఒక వింతైన ప్రశాంతత ఆవరించింది. ఆ ప్రశాంతత నన్ను ఆశ్చర్యపరిచింది. అతను భయపడడం మానేశాడు. చేతులను నెమ్మదిగా కిందకు దించి నిటారుగా నిలబెట్టాడు. ఆ స్నేహితుడు తుపాకీని మరింత గట్టిగా పట్టుకొని, ఏంటి నేను ఆలోచించాల్సింది? నీ చివరి కోరిక ఏమైనా ఉందా అని అడిగాడు. నా చివరి కోరిక కాదు, నీ చివరి గడియల గురించి ఆలోచించుకో అన్నాడు నా భర్త సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ. నా సవతి అన్న ఎలాంటివాడో నీకు తెలుసు. సొంత తమ్ముడినైనా నన్నే ఆస్తి కోసం చంపడానికి ప్లాన్ చేసిన వాడు రేపొద్దున నీకు ఆస్తిలో 10% ఇస్తాడా? వాడు ఇక్కడ ఒక మర్డర్ ప్లాన్ చేశాడు. అందులో నేను చనిపోవాలి. నా భార్య మీద ఆ నేరం పడాలి. కానీ ఇప్పుడు ఇక్కడ ఇద్దరు చనిపోతే పోలీసులకు జవాబు చెప్పాల్సింది వాడు కాదు, నువ్వే. ఎందుకంటే వాడి కారిడార్లో వాడు ఈ రాత్రి వేరే ఊర్లో ఉన్నట్టు సాక్ష్యాలు సృష్టించుకొని ఉంటాడు. రేపు ఉదయం పోలీసులు ఇక్కడికి వస్తే వాళ్ళకి దొరికే ఆధారాలు నీవి మాత్రమే. వాడు నిన్ను బలి పశువును చేస్తున్నాడు, పిచ్చివాడా. ఆ మాటలు వినగానే ఆ స్నేహితుడి ముఖంలో కొద్దిగా రంగు మారింది. అతని కళ్ళల్లో ఒక చిన్న సందేహం మెదిలింది. నా భర్త వేస్తున్న సైకలాజికల్ ట్రాప్ నాకు అర్థమైపోతుంది. ఎలాంటి కొట్లాట, ఘర్షణ లేకుండా కేవలం మాటలతో వాడి మైండ్ను డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేయలేవు అని అరిచాడు ఆ స్నేహితుడు. కానీ అతని గొంతులో వణుకు స్పష్టంగా తెలుస్తుంది. నేను నిజమే చెబుతున్నాను. నా భర్త అడుగు ముందుకు వేశాడు. ఒక్కసారి ఆలోచించు. నా సవతి అన్న ఎందుకు నిన్ను ఇక్కడికి పంపించాడు? తన మనుషులను ఎందుకు పంపలేదు? ఎందుకంటే రేపు పోలీసులు ఈ హత్యల గురించి ఎంక్వైరీ చేస్తే తన మనుషులు దొరికిపోతారని. నీలాంటి బయటి వ్యక్తి అయితే వాడికి ఎలాంటి సంబంధం ఉండదు కదా. నన్ను చంపిన వెంటనే వెనక నుంచి వాడి మనుషులు వచ్చి నిన్ను కూడా చంపేస్తారు. ఒకే దెబ్బకు 2 పిట్టలు. ఆస్తికి అడ్డుగా ఉన్న నేను పోతాను. వాడి నేరానికి సాక్ష్యంగా ఉన్న నువ్వు పోతావు. వాడు ఒంటరిగా ఆస్తిని అనుభవిస్తాడు. స్నేహితుడి చేతిలో ఉన్న తుపాకీ కొద్దిగా కిందకు వాలింది. అతను ఆలోచనలో పడ్డాడు. లేదు, వాడు నాకు మాట ఇచ్చాడు అని గొణుక్కున్నాడు. మాటలు ఎవరైనా ఇస్తారు, కానీ నిజం నీ కళ్ళ ముందే ఉంది. నీ జేబులో ఉన్న ఫోన్ తీసి వాడికి కాల్ చేయి. వాడు లిఫ్ట్ చేయడు. కావాలంటే ఇప్పుడే ట్రై చేయి అన్నాడు నా భర్త. స్నేహితుడు అయోమయంలో పడ్డాడు. ఒక చేత్తో తుపాకీని నా వైపు గురిపెట్టి ఉంచి మరో చేత్తో తన జేబులో ఉన్న ఫోన్ తీయడానికి ప్రయత్నించాడు. అతని దృష్టి ఒక్క క్షణం నా భర్త మీద నుంచి మళ్ళింది. అదే సమయంలో కారు హైబీమ్ హెడ్ లైట్ ఒక్కసారిగా ఆన్ అయ్యి నేరుగా ఆ స్నేహితుడి కళ్ళలోకి దూసుకుపోయాయి. ఆ హఠాత్తు పరిమాణానికి అతను ఉలిక్కిపడ్డాడు. కళ్ళు మిరుమిట్లు గొలిపే వెలుతురు, చెవులు పగిలిపోయే సైరన్ శబ్దానికి అతను తడబడి 2 అడుగులు వెనక్కి వేశాడు. చేతిలో ఉన్న తుపాకీ పట్టు తప్పింది. నన్ను చంపుతాడేమో అన్న భయంతో వణికిపోతున్న నా చెయ్యిని ఒక్కసారిగా నా భర్త గట్టిగా పట్టుకొని పరిగెత్తు అని అరుస్తూ నన్ను క్యారేజ్ వెనుక ఉన్న చిన్న తలుపు వైపు లాక్కెళ్ళాడు. అక్కడ ఎలాంటి కొట్లాట జరగలేదు. రక్తం చుక్క చిందలేదు. కేవలం సమయస్ఫూర్తితో నా భర్త మమ్మల్ని ఆ మృత్యువు ముఖం నుండి బయటకు లాగాడు. మేం క్యారేజ్ వెనక తలుపు తీసుకొని బయటకు వచ్చేసరికి బయట భయంకరమైన వర్షం పడుతుంది. ఉరుములు మెరుపులు ఆకాశాన్ని చీలుస్తున్నాయి. చీకటిలో ఎటు వెళ్తున్నామో కూడా తెలియకుండా మేం పరిగెడుతూనే ఉన్నాం. నా పట్టు చీర వర్షానికి పూర్తిగా తడిచిపోయి కదల్లేని బరువుగా మారింది. కాళ్లకు బురద అంటుకొని అడుగు తీసి అడుగు వేయడం కష్టంగా ఉంది. అయినా సరే నేను ఆగలేదు. నా భర్త నా చెయ్యి వదలకుండా నన్ను ముందుకు లాగుతూనే ఉన్నాడు. వర్షం శబ్దం వెనక నుంచి ఆ స్నేహితుడు మమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్న అడుగుల చప్పుడు, బూతుల పురాణం మాకు వినిపిస్తూనే ఉన్నాయి.
త్వరగా మనం రోడ్డు దాటాలి. నా భర్త నన్ను ఒక ఇరుకైన సందులోకి లాగాడు. ఆ సందు చివర ఒక పాత బస్టాప్ లాంటి షెల్టర్ ఉంది. మేము అక్కడికి చేరుకొని ఆ షెల్టర్ వెనక ఉన్న చీకటి మూలలో నక్కి కూర్చున్నాము. ఇద్దరం నొప్పుతున్నాము. చలికి నా దేహం గజగజ వణుకుతుంది. భయం, అలసట, చలి అన్నీ కలిసి నన్ను ఒక సజీవ శవంలా మార్చేశాయి. నా భర్త తన తడిసిన చొక్కాను అలాగే ఉంచుకొని తన ముఖం మీద పడుతున్న వర్షపు నీటిని తుడుచుకుంటూ చుట్టుపక్కల గమనిస్తున్నాడు. ఆ వాడు మనల్ని వెంబడించడం లేదు. వాడికి కారు లైట్ల వల్ల కళ్ళు సరిగ్గా కనిపించి ఉండవు. మనం ప్రస్తుతానికి సేఫ్ అన్నాడు రొప్పుతూ. నేను గోడకు జారగిలబడి మోకాళ్ళ మధ్య తల పెట్టుకొని ఏడవడం మొదలుపెట్టాను. నాకు చాలా భయంగా ఉంది. ఎందుకిదంతా? నేను ఏం పాపం చేశాను? నా జీవితం ఇలా రోడ్డున పడిపోవడానికి నేనేం తప్పు చేశాను? నా గొంతులో ఆవేదన వర్షపు శబ్దంలో కలిసిపోయింది. అతను నా దగ్గరకు వచ్చి నా భుజం మీద చెయ్యి వేశాడు. ఆ స్పర్శలో ఒక భరోసా ఉంది. ఒక రక్షకుడి స్పర్శ అది. నువ్వు ఏ తప్పు చేయలేదు. నా జీవితంలో ఉన్న చీకటిలోకి నిన్ను లాగారు. నిన్ను కాపాడుకోవడం ఇప్పుడు నా బాధ్యత. నా సొంత స్నేహితుడే వెన్నుపోటు పొడిచాడంటే నా సవతి అన్న నెట్వర్క్ ఎంత ఉందో అర్థం అవుతుంది. ఇప్పుడు మనం ఎవరిని నమ్మకూడదు. పోలీసుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కూడా వాడి మనుషులే అయ్యి ఉండవచ్చు. మనం ఈ రాత్రికి ఎవరి కంట పడకుండా తల దాచుకోవాలి అన్నాడు స్థిరంగా. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? మన దగ్గర డబ్బులు లేవు. ఎవరు తెలిసిన వాళ్ళు లేరు అన్నాను వణుకుతూ. నాకు ఒక దారి తెలుసు. ఈ నగరంలో నా సవతి అన్నకు కానీ నా స్నేహితుడికి కానీ తెలియని ఒకే ఒక్క ప్రదేశం ఉంది. అక్కడికి వెళ్ళాలి. కాస్త ఓపిక పట్టు అంటూ అతను లేచి నిలబడ్డాడు. వర్షం కొద్దిగా తగ్గింది. మేము ఆ చీకటి సందుల్లో నుంచి బయటకు వచ్చి మెయిన్ రోడ్ వైపు నడవడం మొదలుపెట్టాము. రోడ్డు నిర్మానుషంగా ఉంది. ఎక్కడో దూరంగా ఒక స్ట్రీట్ లైట్ మినుకు మినుకులాడుతుంది. అప్పుడే మాకు ఒక పాత కారు రోడ్డు పక్కన ఆగి ఉండడం కనిపించింది. అది ఒక టాక్సీలా ఉంది. డ్రైవర్ సీట్లో ఎవరో నిద్రపోతున్నట్టున్నారు. మేము నెమ్మదిగా ఆ టాక్సీ దగ్గరకు వెళ్ళాము. నా భర్త అద్దం మీద తట్టగానే లోపల ఉన్న డ్రైవర్ ఉలిక్కిపడి లేచాడు. మమ్మల్ని ఆ రాత్రిపూట తడిసిన బట్టలతో చూడగానే అతను భయపడ్డాడు. అన్నా, మాకు అర్జెంటుగా ఒక చోటికి వెళ్ళాలి. నా దగ్గర డబ్బులు లేవు కానీ నా భార్య చేతికి ఉన్న ఈ బంగారు గాజులు ఇస్తాను. మమ్మల్ని నేను చెప్పిన చోట దించుతారా అని అడిగాడు నా భర్త. నేను ఏమాత్రం ఆలోచించకుండా నా చేతికి ఉన్న గాజు తీసి అతనికి ఇచ్చాను. ఆ డ్రైవర్ ఆ గాజును చూసి తన అదృష్టాన్ని నమ్మలేక వెంటనే కారు తలుపులు తీశాడు. మేము వెనక సీట్లో కూర్చున్నాము. కారు లోపల వెచ్చగా ఉంది. నా ప్రాణానికి కాస్త ఊరట లభించింది. కారు స్టార్ట్ అయింది. డ్రైవర్ ముందుకు చూస్తూనే తన పాత రేడియోను ఆన్ చేశాడు. అందులో ఏదో న్యూస్ ఛానల్ వస్తుంది. రాత్రిపూట బ్రేకింగ్ న్యూస్ వస్తుండడంతో మేము ఆసక్తిగా వినడం మొదలుపెట్టాము. న్యూస్ రీడర్ గొంతు కారులో ప్రతిధ్వనించింది. బ్రేకింగ్ న్యూస్. నగరంలో కలకలం రేపిన జంట హత్యలు. ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో ఈ రాత్రి ఘోరమైన అగ్ని ప్రమాదం మరియు హత్యలు జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. పడక గదిలో పూర్తిగా కాలిపోయిన 2 మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం ఒక మృతదేహం ఆ ఇంటి యజమానిది కాక మరొకటి ఆయన తమ్ముడిది అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్యల వెనక ఆస్తి వివాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ న్యూస్ వినగానే కారులో ఉన్న నాకు, నా భర్తకు శ్వాస ఆగిపోయింది. మేమిద్దరం ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నాము. ఏంటిది? అక్కడ పడక గదిలో మనం వదిలేసి వచ్చింది ఒక కాపలాదారుడిని మాత్రమే. మరి రెండవ శవాలు ఎక్కడి నుంచి వచ్చాయి? పైగా అందులో ఒకటి నా సవతి అన్నయ్య శవం అని పోలీసులు అనుమానిస్తున్నారేంటి? అసలు ఆ ఇంట్లో మేము బయటకు వచ్చాక ఏం జరిగింది? నా భర్త గొంతులో భయం, ఆశ్చర్యం కలగలిసిపోయాయి. అతను వెంటనే డ్రైవర్ ఫోన్ అడిగి తీసుకున్నాడు. తనకి గుర్తున్న ఒక నెంబర్కు డయల్ చేశాడు. అవతల వైపు ఫోన్ రింగ్ అవుతోంది. ఎవరో లిఫ్ట్ చేశారు. హలో, ఆ ఇంట్లో ఏం జరిగింది? అక్కడ 2 శవాలు ఎక్కడివి అని అడిగాడు నా భర్త ఆందోళనగా. అవతల వైపు నుంచి ఒక నెమ్మదైన గంభీరమైన ఆడ గొంతు వినిపించింది. ఆట ఇప్పుడే మొదలైంది. నీ సవతి అన్న కుట్రల గురించి నీకే కాదు నాకు తెలుసు. నువ్వు వదిలేసిన ఆ మంటల్లోనే వాడిని వేసి కాల్చేశాను. ఇక మీ ఇద్దరు చనిపోయినట్లు ప్రపంచం అనుకుంటుంది. ఇప్పుడు నువ్వు రావాల్సింది నేను చెప్పిన చోటికి. అక్కడికి వస్తేనే నీ ప్రాణాలకు, నీ భార్య ప్రాణాలకు రక్షణ. ఆ గొంతు చెప్పి ఫోన్
కట్ చేసింది. నా భర్త చేతిలో ఫోన్ అలాగే ఉండిపోయింది. అతని కళ్ళల్లో ఇప్పుడు భయం లేదు. ఒక విపరీతమైన కన్‌ఫ్యూజన్. ఎవరామె? నా సవతి అన్నను చంపింది ఎవరు? నేను నెమ్మదిగా అడిగాను. నా భర్త నా వైపు చూసి నాకు తెలియదు. కానీ ఈ చదరంగంలో మన ఇద్దరితో పాటు మూడో వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ వ్యక్తి మన శత్రువా లేక మిత్రుడా అనేది రేపు ఉదయం తెలిసే వరకు మనకు నిద్ర లేదు అన్నాడు. బయట చీకటి వైపు చూస్తూ. మా ప్రయాణం ఒక తెలియని గమ్యం వైపు మరెన్నో చీకటి రహస్యాలను ఛేదించడానికి కొనసాగుతుంది. కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్‌లో కొనసాగించబడుతుంది. థాంక్స్ ఫర్ లిసనింగ్.